పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి వందనాలనైనా స్తోత్రాలు తండ్రి. మహాదేవుడు నాయన, గొప్ప దేవుడు తండ్రి. నాయన మీకే వందనాలనైనా స్తోత్రాలు తండ్రి. తండ్రి మరో వారం తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు తండ్రి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలనైనా స్తోత్రాలు తండ్రి. నాయన మీ వాక్యాన్ని ధ్యానించు ఉండగా తండ్రి మీ ఆత్మ సహాయం దయచేయండి. నాయన వినే మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. మీ ఆత్మ సహాయం దయచేసి తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి మీ ఆధీనంలో ఉంచుకుని ఆయన సహాయం చేయండి తండ్రి. తండ్రి ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనలో సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. రోమాపత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని. ఇక్కడ పౌలు గారు ఏమన్నారు? మీరు స్థిరపడవలనని. ఎక్కడ స్థిరపడాలి? ప్రభువులో స్థిరపడాలి. స్థిరపడాలి అంటే అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, మీకును నాకును కలిగిన విశ్వాసం చేత స్థిరపడాలి. విశ్వాసం చేత స్థిరపడాలి అంటే అనగా మనకు ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందాలి. మన ప్రభువులో స్థిరపడాలి అంటే మనకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం చేత ఒకరిని ఒకరం ఆదరించుకోవాలి. ఆదరించుకోవాలంటే మనకు ఏమి ఉండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలంటే మనం స్థిరంగా ఉండాలి. స్థిరమైన విశ్వాసం మనకి ప్రభువులో ఉండాలి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవరి మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలి అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అంటే ఎవరి మనసు నీ మీద ఆనుకునునో వాన్ని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు అని అంటున్నాడు. ఎవరి మనసు అయితే దేవుడి మీద ఉందో వాన్ని దేవుడు ఎలా చేస్తారు? పూర్ణ శాంతి గలవానిగా చేస్తారు. పూర్ణ శాంతి గలగా చేయాలి అంటే ఆయన మీద మనసు ఆనుకుని ఉండాలి. అలా ఉండాలి అంటే అతనికి ఏముండాలి? అతనికి ఏముంది? అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు కనుక నువ్వు వాన్ని పూర్ణ శాంతి గలవానిగా చేస్తున్నావు. ఆ విశ్వాసం ఎలా ఉంది? నీ మీద ఆనుకుని, అతను ఎవరైతే ఆనుకుని నీ మీద మనసు ఉంచారో అతనికి నీ మీద విశ్వాసం ఉంది కాబట్టి నువ్వు వాని పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు అని అంటున్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 42వ వచనం. వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇజ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాణ్ణి నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పాను కనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వాణ్ణి తప్పించును అని చెప్పిరి. ఇక్కడ యేసు ప్రభు వారిని సిలువ వేసిన తర్వాత ఆ కింద ఉన్న అంత మొత్తం ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏమంటున్నారు? యేసుక్రీస్తు వారు ఇతరులను రక్షించాడు. అక్కడ ఎంత అవహేళనగా మాట్లాడుతున్నారు, హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. వీడు ఇతరులను రక్షించాడు, తను తాను రక్షించుకోగలడేమో చూద్దాం, ఒకవేళ రక్షించుకోగలిగితే అప్పుడు నమ్ముదాం. వాళ్ళకి ఎంత అవిధేయతలో ఉన్నారో చూసారా మీరు? ఇతరులను రక్షించాడు, తను తాను రక్షించుకోలేడు. ఇప్పుడు ఇజ్రాయెల్ రాజు అని చెప్పుకున్నాడు కదా,
ఆ చెప్పుకున్నవాడు ఇప్పుడు ఆ సిలువ మీద నుంచి కింద దిగితే వాడిని నమ్ముతాం. మళ్ళీ దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు కదా, మళ్ళీని నేను దేవుని కుమారుని అని చెప్పాను కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించునని చెప్పిరి. ఇప్పుడు దేవుడికి ఇష్టడైతే దేవుని కుమారుడు అంటున్నాడు కదా, ఇప్పుడు దేవుని కుమారుడు అన్నప్పుడు దేవునికి ఇష్టమైతే దేవుడు వాడిని తప్పిస్తాడు, అప్పుడు మనం నమ్ముదాం అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. అంటే దేవుడు కార్యం చేస్తేనే నమ్ముతాము అని అంటున్నారు వాళ్ళు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, నమ్మకుండానే, మీరు చూడకుండానే కార్యం ఏదైతే జరుగుతుందో ఆ కార్యం చూడకుండా నన్ను నమ్మంటున్నాడు. వీళ్ళు ఏమంటున్నారు, దిగిన తర్వాత నమ్ముదాం అంటున్నారు. అక్కడ ఆయనతో పాటు ఇద్దరు దొంగలు కూడా ఉన్నారు. ఆ దొంగలు కూడా ఏమంటున్నారు, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోడు దొంగలు కూడా అలాగనే ఆయన నిందించారు. అలాగే ఆయన కూడా నిందించి ఆయన దూషించినారు. మరి ఆయన దిగిన తర్వాతే నమ్మాడా అందులోనే ఒక దొంగ? దిగగండానే నమ్మి ఆయన ఎందు విశ్వాసం ఉంచి రక్షింపబడ్డాడు. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 78వ అధ్యాయం 6వ వచనం. యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు. అంటే యథార్థ హృదయం లేకపోతే దేవుని విషయమైన స్థిర మనసు వాళ్ళకు ఉండదు, అప్పుడు దేవుడి మీద వాళ్ళు తిరగబడతారు. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇజ్రాయేల్ దేవుని యందు యథార్థ హృదయం లేదు, స్థిర మనసు లేదు, కాబట్టి అక్కడ ఎవరి మీద తిరగబడుతున్నారు, దేవుని మీద తిరగబడుతున్నారు. అక్కడ ఉన్న దొంగ ఇద్దరూ తిరగబడుతున్నారు. అందులో ఒక దొంగకి మారు మనసు వచ్చిన తర్వాత ఏమంటున్నారు, అప్పుడు అతను దేవుని తరపున మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్న ప్రజలు చూస్తేనే నమ్ముతాం అంటున్నారు. అక్కడ యేసు ప్రభు ఏమంటున్నారు, నా రాజ్యము ఇహలోక సంబంధమైంది కాదు. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం ఉంటుంది. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో, నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు. అంటే ఈ లోక సంబంధమైంది ఈ లోకంలో చూడడానికి కనపడదు. మీరు దిగితే నమ్ముతానంటే అక్కడ దేవుడు కనపడదు. అక్కడ ఈ లోకంలో జరిగేవి కాదు, ఇది ఈ లోక సంబంధమైంది కాదు. నా రాజ్యం పరలోక సంబంధమైంది కాబట్టి మీకు కనపడదు అంటున్నారు. లోక సువార్త 23వ అధ్యాయం, లోక సువార్త 23వ అధ్యాయము 39వ వచనం. వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన్ను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షింపమని చెప్పాను. అయితే రెండవ వాడు వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి. అక్కడ దొంగలు ఏమంటున్నారు, ఒక దొంగ ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నప్పుడు మిగతా దొంగ ఏమంటున్నాడు, అయితే రెండో వాడు గద్దించి వాడిని గద్దిస్తున్నాడు. అతను గద్దించే హృదయం వచ్చిందంటే అతని మనసులో ఏముంది, యథార్థ హృదయం వచ్చింది. యథార్థ హృదయంతో స్థిర మనసు కలిగి దేవుడి మీద తిరగబడకుండా మాట్లాడుతున్నాడు. అక్కడ మనకైతే ఇది న్యాయమే, ముందు నువ్వు దేవుడికి భయపడవా? దేవుడికి భయపడితే నువ్వు ఆ పని చెయ్యవు, అలా దూషించవు. కాబట్టి ఏమంటున్నాడు అతను, మనకైతే ఇది న్యాయమే అంటే అతను దేవునికి భయపడుతున్నాడు, న్యాయానికి తల వంచుతున్నాడు. అక్కడ తల వంచి ఆయన అయితే ఏ తప్పిదము చేయలేదు, మనకైతే ఇది ఏదైతే పని మనం చేసామో, ఏదైతే తప్పు చేసామో ఆ తప్పుకి శిక్ష మనం అనుభవిస్తున్నాం. కాకపోతే అతను ఏ తప్పు చేయలేదు, అయినా అక్కడ ఆయన అనుభవిస్తున్నాడు. కాబట్టి నువ్వు అతన్ని దూషిస్తున్నావు,
ముందు దేవుడికి భయపడు. అతను ఏ తప్పు చేయలేదు, మనమైతే తప్పు చేసాం కాబట్టి మనకి ఇది న్యాయం అని అతను ఏమంటున్నాడు? యథార్థ హృదయంతో దేవుని మీద మనసు పెట్టి దేవుడి మీద తిరగబడకుండా అతను మాట్లాడుతున్నాడు. అక్కడ యేసుప్రభుని ఏమంటున్నారు? ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. అయితే ఇక్కడ యేసుప్రభు వారిని అడుగుతున్నారు ఆ దొంగ, ప్రభు నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో అని అడుగుతున్నప్పుడు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి అక్కడ దొంగ విన్నాడు కదా. ముందు ఏదైతే ఇజ్రాయెల్ చెప్పాడో అక్కడ, నేను మళ్ళీ రెండో రాకడలో వస్తాను, నా రాజ్యంతో నేను వస్తాను, అప్పుడు నన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ తీసుకుని వెళ్తాను, నన్ను నమ్ముకున్న వాళ్ళకి పరలోకం వస్తుంది, నమ్మని వాళ్ళకి నరకం వస్తుంది అని ఆ చెప్పిన మాట అతను విన్నాడు. ముందు విన్నాడు కాబట్టి యేసు నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనం. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనపడును, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివర నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడో తన దూతలను పంపి ఆకాశ నలుదిక్కుల నుండి తన ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళని పోగు చేసుకుంటాడు. ఆ పోగు చేసుకున్నప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అంటున్నాడు ఈ దొంగ. మరి విన్నాడు కదా సువార్త, విన్నప్పుడు వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంతో నన్ను వస్తానంటున్నావు కదా, అంటే ఈ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు నేను వచ్చినప్పుడే నేను జ్ఞాపకం చేసుకుంటా అన్నాడు యేసుప్రభు. అక్కడ లేదు. లోకసువార్త, అదే లోకసువార్తలో 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ఇప్పుడు నమ్ముకుంటే ఎప్పుడో కాపాడతాడని కాదు, ఎప్పుడు నమ్ముకుంటే అప్పుడే ఆయన మీద ఎప్పుడైతే మనసుంచి ఆయన మీద అనుకుంటారో వాళ్ళని వెంటనే కాపాడతాడు. దొంగనేమంటున్నాడు? యేసు నువ్వు వచ్చినప్పుడు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యేసు ప్రభు ఏమంటున్నాడు? ఇప్పుడే, నేడు నీవు నాతో నిశ్చయంగా చెప్తున్నాను, నాతోనే ఉంటావు అని. అలాగే పేతురు గారితో కూడా నీ మనసు స్థిరపడిన తర్వాత నా వైపు చూడు అని, అదే లోకసువార్త 22వ అధ్యాయము 42, 32వ వచనం. లోకసువార్త, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. నీ మనసు తిరిగిన తర్వాత అక్కడ పైన మనం చదువు, ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వాడిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడతావు. నువ్వు స్థిరపడతావు. నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరుల్ని స్థిరపరచు. స్థిరపరచడం అంటే ఆదరించు. ఆ స్థిరపడ్డ తర్వాత పేతురు గారు ఏమంటున్నారు? పేతురు గారు రాసిన రెండో పత్రిక, పేతురు గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ఆయన రాకడ గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభం ఉన్నట్లే నిలిచి ఉన్నదని చెప్పుదురు అని మీరు మొదట తెలుసుకునే వాళ్ళను. అంటే ఇక్కడ మన సువార్త ప్రకటించడానికి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మనం స్థిరపడి ప్రజలు ఏమంటారు? ఆయన రాకడను కూర్చుని, ఆయన రెండవ రాకడ కూర్చుని వాకి ఇగో నేడు వస్తున్నాడు, రేపు వస్తున్నారు, ఇప్పుడు వస్తున్నారు, అప్పుడు వస్తున్నారు అని అంటున్నారు కదా.
సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు మేము చూసింది ఇలాగే ఉంది అని మిమ్మల్ని అపహసిస్తారు, హేళన చేస్తారు. అప్పుడు మీరు భయపడొద్దు. 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? అందరూ మారు మనసు పొందాలని దీర్ఘశాంతంతో చూస్తున్నాడు. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి, నా దగ్గరికి రావాలి అని. ఎవరైతే యథార్థ హృదయంతో ఆయన మీద ఆనుకుని ఉంటారో, ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు ఆదరిస్తాడు అని మనకి చెబుతున్నాడు. అదే స్థిర మనసు గురించి యాకోబు గారు కూడా యాకోబు పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, ప్రభువు రాక సమీపించుతున్నది గనక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ప్రభువు రాక మనకి సమీపించుతుంది కనుక మనం ఏం చేయాలి? మన హృదయాలని ఓపికతో ఉండి హృదయాలను స్థిరపరచుకోవాలి. ప్రతి ఒక్కరూ ఓపికతో ఉండి ఎవరి హృదయాలను వాళ్ళు స్థిరపరచుకోవాలి. ఆ స్థిరపడితే కానీ మనం ఓపికతో కనిపెట్టలేము. దశలోనికి రాసిన 2వ పత్రిక, దశలోనీలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభనిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపరచునుగాక. ముందు మనం స్థిరపడాలి, మనం ఆదరించాలి అంటున్నాడు పౌలు గారు. ఇక్కడ దేవుడు ఎవరిని ముందు ప్రేమించి ఆదరించాడు? ప్రభు అయిన యేసుక్రీస్తును. ఇంకెవరిని? మనల్ని ప్రేమించి, యేసుక్రీస్తు వారిని ఏ విధంగా అయితే ప్రేమించాడో మనల్ని కూడా అదే విధంగా దేవుడు ప్రేమించాడు. యేసుక్రీస్తు వారిని ఒకలాగా మనల్ని ఒకలాగా ప్రేమించలేదు ఆయన. ఆయనకి ఏదైతే ఇచ్చారో, ఎలాగైతే ప్రేమించాడో అలాగే మనల్ని కూడా ప్రేమించి ఆయన ఏం చేశారు? కృపచేత నిత్యమైన ఆదరణయు, నిత్యమైన కృపచేత నిత్యమైన ఆదరణ. ఏ ఆదరణ? నిత్యము ఉండే ఆదరణ మన మీద ఆయన చూపిస్తున్నాడు. శుభనిరీక్షణ అనుగ్రహించి, శుభనిరీక్షణ అంటే యేసుక్రీస్తు వారు వస్తారు, ఆయనతో పాటు మనల్ని తీసుకుని వెళ్తారు. ఎవరైతే ఆయన నమ్ముకున్నారో వాళ్ళు రక్షింపబడతారు, ఎవరైతే నమ్ముకోలేదో వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ఆ నిరీక్షణ కలిగి మనం ఉన్నాం. ఆ నిరీక్షణ మనకి ఇచ్చారు ఆయన. యేసుక్రీస్తు వారికి మనకి ఆ నిరీక్షణ ఇచ్చి మీ హృదయములను ఆదరించి, మన హృదయాలను ఆదరించి దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి సత్కార్యమునందు ప్రతి సద్వాక్యమునందును మనల్ని స్థిరపరచునుగాక అంటున్నాడు. మన వాక్యంలోను సత్కార్యంలోనూ మనం స్థిరపరచబడాలి. ఎప్పుడైతే వాక్యంలో స్థిరపరచబడతామో అప్పుడు మనం సహోదరుల్ని ఆదరించగలుగుతాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండి అంటే ఆయన ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు? ఆయన ఏ పాపము చేయకుండా మన పాపాల నిమిత్తం పెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి మన నిమిత్తం వచ్చి ఇక్కడికి ఆయన ప్రాణాలు సిలువలో ప్రాణం పెట్టి మనల్ని రక్షించి తిరిగి వెళ్ళాడు. మనం ఎలా ఉండాలంటున్నాడు ఆయన? మన యేసుక్రీస్తు వారికి ఏదైతే మనసు కలిగి ఉందో పెట్టకూడని భాగ్యాన్ని వదిలి మన గురించి ఇబ్బంది పడి
ఆయన మహా రోదన చేత, ఇబ్బందుల చేత ఆయన ఎన్నో శ్రమలకు వచ్చి మన నిమిత్తం మన గురించి బాధపడి ఆయన సిలువ మరణం పొంది ఆయన తిరిగి లేచి మనకి నిత్యజీవాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనకి సంఘాన్ని ఇచ్చి సంఘంలో స్థిరపడి మీరు విశ్వాసం చేత ఒకరినొకరు ఆదరించుకోండి అని ఏదైతే మార్గాన్ని మనకు చూపించారో ఆ మార్గం ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళాలని ఏదైతే మార్గం ఇచ్చారో యేసుప్రభు వారు ఏదైతే ఇబ్బంది పడి మహారోధన చేత ఆయన బాధపడి మనల్ని ఏదైతే ఇచ్చారో మనల్ని కూడా అదేవిధంగా ఆ మనసు కలిగి ఉండమంటున్నారు. మత్తయి సువార్తలో 24వ అధ్యాయం ఒకసారి చూద్దు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనంలో, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. ఆయన రెండో రాకడలో ఏమవుద్ది? ఆయన మనకు మార్గాన్ని చూపి వెళ్ళారు. నేను రెండో రాకడలో వస్తాను, మళ్ళీ వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను అన్నప్పుడు ఆయన వచ్చిన తర్వాత అక్కడ ఏమవుతుంది? అక్కడ నమ్మిన వారు పోగు చేయబడుతున్నారు, నమ్మని వారు ఏం చేస్తున్నారు? అక్కడ రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నారు. ఆ రొమ్ము కొట్టుకుని ఏడకుండా ఉండాలని యేసుప్రభు వారు ఇక్కడికి వచ్చి ఏం చేశారు? తన ప్రాణం ఇచ్చి మనకు మాదిరి చూపి వెళ్ళారు. ఆయన బాధపడి ఆయన ఏడ్చి మన నిమిత్తం ఎంతో శ్రమలకు వచ్చి మనకి ఒక మార్గం చూపించారు. ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నారు? మీరు స్థిరపడండి, ఆదరించండి. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే ఇరకాడంలో వాళ్ళ మీ విశ్వాసం, ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరించుకోండి, మీరు స్థిరపడండి అంటున్నారు. ఇప్పుడు మనం ఏమవుతున్నాం? సంఘాల్లో స్థిరపడిపోతున్నాం, సువార్త ప్రకటనలో స్థిరపడిపోతున్నాం, మన ఉద్యోగాల్లో స్థిరపడిపోతున్నాం, మన వ్యాపారాల్లో స్థిరపడిపోతున్నాం, మనకున్న కోపాల్లోనూ మనకున్న ద్వేషాల్లో స్థిరపడిపోయి దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని వదిలేస్తున్నాం. ఆ రోజాల్లో రొమ్ము కొట్టుకోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఏదైతే స్థిర మనసు మనం కలిగి ఉన్నామో ఆ మనసు సమాజంలోకి వెళ్ళి మనం రొమ్ము కొట్టుకుని ఏడాలి. ఆ రొమ్ము కొట్టుకుని ఏడిస్తే ఆ రోజు వాళ్ళు నిత్య జీవానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మన ఏదైతే రొమ్ము కొట్టుకుని ఏడాలో దాన్ని మనం చేయకుండా మనం సమాజంలో ఉండి నేను స్థిరపడిపోయానని మన పని మనం చూసుకుంటే, యేసుప్రభు వారు అలా చేయలేదు కదా. యేసుప్రభుకి ఏ మనసు ఉంది? అందరూ రక్షింపబడాలి, అందరూ నిత్య జీవానికి రావాలని ఆయన బ్రతికాడు. అలా కూడా మనల్ని బ్రతకమంటున్నాడు. ఆ మనసు మనకి ఎంతమందికి ఉంది ఈరోజు? ప్రతి సంఘాల్లో కానీ ప్రతి క్రైస్తవుల్లో కానీ రొమ్ము కొట్టుకుని ఏడ్చే మనసు ఎంతమందికి ఉంది? ఎంతోమంది నరకానికి వెళ్ళిపోతున్నారు. అగ్నిలో నుంచి కాపాడినట్టు కొందరిని కాపాడమంటున్నాడు. అంటే ఒక ఇల్లు కాలిపోతుంటే ఆ కాలిపోయి ఇంట్లోకి వెళ్ళి తీసుకురమ్మంటున్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారు? ఇల్లు కాలిపోయేటప్పుడు ప్రజలు కుంటివారుగానో గుడ్డివారుగానో ఉన్నారు, వాళ్ళకి తెలియట్లేదు. అది తెలియనప్పుడు దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళని తీసుకురండి. అంటే బయట చూడడానికి బాగానే ఉంటారు, కాదు విశ్వాస విషయంలో ఏమయ్యారు? కుంటివారుగా గుడ్డివారుగా ఉన్నారు. కాబట్టి మీరు వెళ్ళి అగ్నిలోంచి లాగినట్టు కొందరినైనా రక్షింపమని దేవుడు మనకి సెలవిస్తున్నారు. మీరు సమాజంలోకి వెళ్ళి రొమ్ము కొట్టుకుని ఏడండి, ఆ ఏడ్చినప్పుడు ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు అని దేవుడు మనకు సెలవిచ్చినప్పుడు మనం ఎందులో స్థిరపడిపోయాం? సంఘాల్లో స్థిరపడిపోయామా? బ్రతుకుల్లో స్థిరపడిపోయామా? మనకున్న కోపాల ద్వేషాల్లో స్థిరపడిపోయామా? ఎక్కడ స్థిరపడ్డాం? స్థిరపడి మనం ఎంతమందికి ఆదరణ ఇవ్వగలుగుతున్నాం? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించి దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించి, సమస్తమైన ఆదరణ మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు.
4వ వచనం, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారిని నేను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. దేవుడు ఏదైతే మమ్మల్ని ఆదరించుతున్నాడో, ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడో ఆ ఆదరణ ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు. అంటే దేవుడు ఆదరించిన తర్వాత వాక్యం చెప్పడానికి వెళ్ళినా, సమాజంలోకి వెళ్ళినప్పుడు మనకేం వస్తాయి? శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు. అలాగే పౌలు గారు ఏమంటున్నారు? మమ్మల్ని ఆదరించినట్లు మేము మిమ్మల్ని ఆదరిస్తాం. 5వ వచనం, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణీయు మాకు విస్తరింపబడుచున్నది. యేసుక్రీస్తు వారిని నమ్ముకుని ఆయన రక్షణలోకి వచ్చిన తర్వాత శ్రమలు ఎలాగొస్తున్నాయి? మా యందు ఎలాగ విస్తరించున్నావో, శ్రమలు ఎలాగైతే వస్తున్నాయో ఆయన ద్వారా ఆదరణ కూడా అలాగే వస్తుంది. 6వ వచనం, మేము శ్రమ పొంది మీ ఆదరణ కొరకును మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. ఏ అయితే శ్రమల ద్వారా మనకు ఏదైతే వాక్యం ద్వారా శ్రమలు వస్తున్నాయో ఆ శ్రమల ద్వారా మాకు ఆదరణ వస్తుంది. అదే ఆదరణతో మీకు వచ్చిన శ్రమల ద్వారా మిమ్మల్ని ఆదరిస్తున్నాము. ప్రతి ఒక్కరూ స్థిరపడాలి అంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ద్వారా సంఘంలో ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఎప్పుడు ఆదరించుకోవాలి? మన సమాజంలోకి వెళ్ళినప్పుడు మనకు ఎప్పుడైతే శ్రమలు వస్తాయో ఆ శ్రమల ద్వారా ఒకరినొకరు ఆదరించుకోవాలి. 21వ వచనం, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించినవాడు దేవుడే. ఇక్కడ ఎవరు మనల్ని స్థిరపరిచి అభిషేకిస్తున్నారు? మనల్ని ఆ క్రీస్తు యందు నిలిచి ఉన్నట్లుగా మనల్ని అభిషేకించేవాడు దేవుడే, స్థిరపరిచేవాడు మనల్ని దేవుడే. ఎప్పుడైతే ఎన్ని ఇబ్బందుల్లో మనం ముందుకెళ్తాం, కొనసాగుతామో ఆయనే మనల్ని ఆదరించేవాడు, ఆయనే మనల్ని ఆదరిస్తాడు. లోకాసు వార్త 9వ అధ్యాయం 52వ వచనం, ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని. ఇక్కడ యేసుప్రభు వారు కూడా ఏం చేస్తున్నారు? వెళ్ళాలంటే మనసు స్థిరపరచుకుంటున్నారు. స్థిరపరచుకోవాలంటే ఎవరి వాళ్ళ ఆదరణ? దేవుడు ఆదరణ ఇస్తేనే మనం స్థిరపరచుకోగలం. యేసుప్రభు కూడా మనకి మాదిరిగా అక్కడ చూపిస్తున్నారు. ఆయన మనసు స్థిరపరచుకుని. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 19వ వచనం, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగజేయుచున్నది. మన అంతరంగంలో విచారం హెచ్చుగా ఉంటే ఎవరు మనకి ఆదరణ కలిగజేస్తున్నారు? దేవుని గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. ఇప్పుడు మన మనసుల్లో ఇబ్బంది ఎక్కువగా ఉంటే మనల్ని ఆదరించేవాడు ఎవరు? దేవుడే. ఎప్పుడు ఆదరిస్తాడు? ఎవని మనసు నీ మీద ఆనుకున్నో వానిని నీవు పూర్ణ శాంతిగా కాపాడదువు. ఏలయనగా అతడు నీ యందు
విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎప్పుడైతే మనం దేవుని యందు మనసు ఉంచుతామో, యేసుప్రభు వారు ఎప్పుడు కూడా తండ్రి యందే మనసు ఉంచాడు. తండ్రి ఏదైతే చెప్పారో యేసుప్రభు గారు అదే చేశారు. వేరే లోక సంబంధమైన దేని వైపు ఆయన ఆలోచన లేదు. ఏదైతే చెప్పారో దేవుడు అదే విధంగా చేసుకుంటూ వెళ్ళాడు. కాబట్టి ప్రతి విషయంలో ఆయన ఆదరణ పొందాడు. ఈరోజు మనం ఆదరణ పొందలేకపోతున్నాం అంటే దేవుని మీద ఆ మనసు లేకపోతే మనం ఆదరణ పొందలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన మీద మనసు ఆనుకుని ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో స్థిరమైన మనసు మనకు ఉంటుంది, స్థిరమైన ఆదరణ మనకు ఉంటుంది. కాబట్టి మనం ఆ మనసుకి ఒకరి యొక్క ఆదరణ కలిగి ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ విశ్వాసం చేత ఏదైతే దేవుడు చెప్పాడో ఆ విశ్వాసం చేత ఒకరి మీద ఒకరు ఆదరణ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ స్థిరపడాలి అంటే దేవుడి యందు సంఘంలో స్థిరపడి ఉండాలి. అంటే ఏ విధంగా స్థిరపడాలి? దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం స్థిరపడి సమాజంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించే విధంగా ఉండాలి. లోకానుసారంగా స్థిరపడిపోయి ఉండకూడదు. వాక్యం ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా మనం స్థిరపడి స్థిరమైన మనసు కలిగి దేవుడు ఏదైతే విశ్వాసం ఉండాలన్నాడో ఆ విధంగా విశ్వాసం ఉంచి ఒకరి యందు ఒకరు ఆదరణ కలిగి ప్రతి ఒక్కరూ సమాజంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. యేసుక్రీస్తు వారు ఏదైతే మనసు కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరు అదే మనసు కలిగి ఉండి సమాజంలో మనం వాక్యాన్ని ప్రకటించాలి. అంతే తప్ప లోకంలో వైపు ఎంత మాత్రం మనం వెళ్ళకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ విన్న వాక్యాన్ని మనసుల్లో ఉంచుకుని ఏదైతే దేవుడు చెప్తున్నారో దాన్ని మనల్ని మనం పరీక్షించుకుని ఆ విధంగా మనం ఉన్నామా లేదా అని ఆలోచించుకుని మనం ముందుకు కొనసాగాలని వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం గల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలైనా స్తోత్రాలు తండ్రి. వాక్యం ఏదైతే సెలవిస్తుంది తండ్రి ఆ వాక్య ప్రకారం తండ్రి మేము స్థిరమైన మనసు మీ యందు ఉంచి తండ్రి యథార్థ హృదయంతో తండ్రి మీ వైపు చూచి మీరు ఏదైతే చెప్తున్నారో ఆ విధంగా బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. నాయన మీ గొప్ప ఆదరణ మాకు కావాలి నాయన. మీ ఆదరణ మాకు కావాలంటే మా మనసు మీ మీద ఉంచి తండ్రి మీ వైపు చూస్తేనే మీరు ఆదరించి మమ్మల్ని నిలబెడతారు తండ్రి. యేసుక్రీస్తు వారి రాకడలో తండ్రి మేము ఎత్తబడాలంటే తండ్రి మీరు చెప్పిన ఆజ్ఞలన్నీ పాటించి ఆ విధంగా బ్రతకడానికి తండ్రి మీ ఆత్మ సహాయం దయచేయండి ఆయన. ప్రతి ఒక్కరిని తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనలో సమర్పించుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.